ఫ్రెండ్స్, ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ లేకుండా ఎప్పుడూ ట్రేడ్ చేయకండి. మనం ఒక ప్లాన్ లేకుండా ట్రేడ్ చేస్తున్నాం అంటే అది ట్రేడింగ్ కాదు, గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్‌లో ఎప్పుడూ మనం విన్ అవ్వలేం. మరియు ఎప్పుడూ నష్టాలనే చూడాల్సి వస్తుంది. సో, మనం మన క్లియర్ ట్రేడింగ్ ప్లాన్‌ని రాసుకొని, అర్థం చేసుకొని ట్రేడింగ్ చేసినప్పుడే మనం సక్సెస్‌ఫుల్ అవ్వగలం మరియు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలం. కాబట్టి మన స్ట్రాటజీ ఏంటి? మన ఎంట్రీ క్రైటీరియా ఏంటి? అంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి? ఎంట్రీ ప్రైస్ ఏ విధంగా ఎంత ఉండాలి? నెక్స్ట్ స్టాప్ లాస్ క్రైటీరియా ఏంటి? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? స్టాప్ లాస్ పర్సెంటేజ్ ఎంత వచ్చేలాగా చూసుకోవాలి? మన రిస్క్ మేనేజ్మెంట్‌ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ పర్సెంటేజ్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ మేనేజ్మెంట్‌ని బేస్ చేసుకొని పొజిషన్ సైజ్ ఎంత తీసుకోవాలి? ఫైనల్లీ ఎగ్జిట్ క్రైటీరియా ఎక్కడ ఉండాలి? అంటే మనం ఒక స్టాక్ నుంచి, ఒక ట్రేడ్ నుంచి ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి? ఈ రకమైన క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ లేకుండా ఎప్పుడూ ట్రేడ్ చేయకండి. మనం ఈ విధంగా ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్‌ని డెవలప్ చేసుకొని, ఆ ప్లాన్ మరియు రూల్స్ ప్రకారం ట్రేడ్ చేసినప్పుడే మనం సక్సెస్‌ఫుల్ మరియు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలం. థ్యాంక్ యూ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.